హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రపంచ కప్ అనేది ఇటీవల కాలంలో 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ యొక్క ప్రపంచ కప్నైతే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి మలేషియా అనేటువంటి దేశం ఈ యొక్క ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ అనేది భారత్ మరియు దక్షిణాఫ్రికా దేశాల మధ్య నిర్వహించడం జరిగింది. అయితే ఒక ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాని భారత్ ఓడించి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా రెండవసారి నిలవడం జరిగింది. అయితే అలాంటి భారత్ని విశ్వ విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన భారత జట్టు కెప్టెన్ ఎవరు అంటే మాత్రం నీకీ ప్రసాద్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు యొక్క కెప్టెన్ వచ్చేసి కైలా రెనేకే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండి, ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం జిల్లాకు సంబంధించినటువంటి గొంగడి త్రిష అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడం జరిగిందండి. 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీయడం జరిగింది. అదేవిధంగా 30 బంతుల్లో 44 పరుగులను సాధించి జట్టుని విజయ తీరాలకు చేర్చి భారత్కి ప్రపంచ కప్ను అందించినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష గురించి అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా అంటే అన్ని మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి భారత్ని ఫైనల్ మ్యాచ్ వరకు తీసుకొచ్చినటువంటి ప్లేయర్గా కూడా గొంగడి త్రిష గారు ఈ యొక్క అవార్డునైతే అందుకోవడం జరిగింది. అయితే తదుపరి 2027 సంవత్సరంలో ఈ యొక్క ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి బంగ్లాదేశ్ మరియు నేపాల్ అండి. ఈ 2 దేశాలు కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రపంచ కప్కి అయితే ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి చదువుకోండి. థ్యాంక్ యూ.